పూర్తిగా చెప్తూ ఉంటారు. ఒకవైపు పీస్ మేకర్ కేపాల్ అని కూడా అందరికీ తెలిసిన విషయమే. కొద్దిసేపటి క్రితమే అతను వచ్చాడు, ప్రగాఢ సానుభూతి తెలిపాడు కుటుంబ సభ్యులకు కూడా. మొత్తం మీద కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు కూడా పోలీసులు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా భిన్న అభిప్రాయాలు ఒక్కొక్కరికి ఉన్నప్పటికీ కూడా న్యాయం జరగాలి. ఒక క్రైస్తవుడు అని కాదు, ఒక మనిషిని మనిషిగా చూడాలి. మనిషికి ఇంత అన్యాయం జరిగింది, అతి దారుణంగా చంపేశారంటూ కూడా క్రైస్తవులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద కూడా పలువురు కూడా మాట్లాడుతున్నారు. ఉదయం నుంచి కూడా వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాకు అన్యాయం జరిగింది, ఇది జరిగి కూడా గత 3 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇది హత్యగా భావించట్లేదు, కేవలం యాక్సిడెంట్ అని నీరుగార్చే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. బట్ ఎవరైనా అక్కడ పక్కన ఉన్నారా? ఇంకా వాళ్ళ డిమాండ్స్ ఏంటి? వాళ్ళు ఏం డిమాండ్స్ చేస్తున్నారు? ఎవరెవరిపైన కేసులు అంటే వారు కొత్త పేర్లు కూడా చెప్తున్నారు. ఎక్కడెక్కడ కంప్లైంట్ ఇచ్చారు, వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎస్, ప్రస్తుతం ఎవరెవరి మీద కేసులు పెట్టారు, అనేక మీ డిమాండ్స్ ఏంటి? క్రైస్తవులందరూ ఏకమై మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏంటి ముఖ్యంగా? ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఈ హత్య వెనకాల మాకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి, ఎన్నో కారణాలు ఉన్నాయి. కాబట్టి మా డిమాండ్స్ ప్రతిదీ కూడా ఎక్కడ పక్కదోవ పట్టకుండా మాకు ప్రతిదీ బయటికి రావాలి. చూశారు కదా, క్రైస్తవ్యం అంటే ఇన్ని రోజులు ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించేవారిగా అనుకున్నారు. కానీ ఇప్పుడు మా యొక్క గలం ఏంటో, మా వాయిస్ ఏంటో ఈరోజు ప్రపంచం యావత్తుగా కూడా చూస్తున్నారు. భారతదేశం, 2 తెలుగు రాష్ట్రాలు అన్నీ చూస్తున్నాయి. మా డిమాండ్స్ ఎక్కడ కూడా మాకు అన్యాయం జరగొద్దు, మాకు న్యాయం కావాలి. పగడాల గారు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా ఇంత జాప్యం జరగడానికి కారణాలు ఏంటో మాకు అర్థం అవ్వట్లేదు. ఇంకా ఎన్నో ఈ పూర్తిగా ఈ ఇన్సిడెంట్ ని గోప్య పాటిస్తున్నారంటారా? ఏదన్నా సీక్రెట్ గా ఏదైనా చేస్తున్నారా? 100% ఇది చాలా గోప్యంగా నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకో మరి తెలియట్లేదు, ప్రతిదీ కూడా సీక్రెట్ గా జరుగుతుంది. దాని వెనకాల ఎన్నో మాకు అవన్నీ కావాలి, మాకు అనుమానాలు ఉన్నాయి. సో ఎవరి మీద అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి? ఏదైనా పొలిటికల్ కాన్స్పిరెన్సీ దీంట్లో ఉందనుకుంటున్నారా, లేకపోతే ప్రధానంగా ఈ వ్యక్తులు చేశారని ఏదైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి? ఎంతో మంది మతోన్మాదులు వార్నింగ్ ఇచ్చినట్టుగా మాకు సోషల్ మీడియాలో ప్రవీణ్ పగడాల గారే నాకు డెత్ యొక్క మరి అటాక్ జరుగుతుంది అనే ఒక అనుమానాన్ని వారు వ్యక్తం చేశారు. కాబట్టి మాకు మతోన్మాదుల మీద చాలా వరకు డౌట్స్ ఉన్నాయి. మరి అవన్నీ కూడా ప్రభుత్వము, పోలీస్ వారు అందరు బయటకు తీసుకొని రావాలి. ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి, పాస్టర్, మంచి బోధిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు? పాస్టర్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం ఇటువంటి ఎందుకు చేయలేకపోయారు? చేశారు. మేము అక్కడ తెలియగానే ఇమ్మీడియట్గా ఈరోజు చూస్తున్నారు కదా ఈ జనాంగము ఇదంతా కూడా. అంటే అతను పోస్ట్ పెట్టిన సమయంలో ఎందుకని పోలీసులకు వెళ్ళి నాకు ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించండి అని పోలీసులను ఎందుకు ఆశ్రయించలేకపోయారు? అంటే వారు ప్రజలందరికీ కూడా బయట పెట్టారు, పోలీసులనే కాదు కానీ అందరికీ కూడా బయట పెట్టారు నాకు ఇలాంటి ఒక పరిస్థితి వస్తుండొచ్చేమో అని. సో ప్రజలందరూ కూడా చూశారు. సో చూసిన తర్వాత కనీసం పోలీసు వారు ఇప్పుడన్నా వాటన్నిటినీ మరి ఒక రీజన్స్గా, కారణాలుగా తీసుకొని మరి దర్యాప్తు చేయవలసిందిగా, ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందిగా మేము క్రైస్తవుల తరపున మేమందరం కోరుకుంటున్నాం. అయినా ప్రాణాలు పోగొట్టుకుని అంత తప్పు ఏం చేస్తున్నామమ్మా? మేము ప్రజలకి మేము సత్యాన్ని ప్రకటిస్తున్నాం, మంచినే ప్రకటిస్తున్నాం. మరి దాన్ని తప్పుగా భావించి మా మీద ఇంత కక్ష ఎందుకు? అన్య జనాంగానికి, ఇతర మతస్థులకి మేము ఏం తప్పు బోధిస్తున్నామా, లేకపోతే ఏమన్నా అన్యాయం చేస్తున్నామా? ఏమంటే ప్రజలకు ఏమైనా అన్యాయం చేస్తున్నామా? ఏమైనా ద్రోహం చేస్తున్నామా? మేమేమైనా ద్రోహం చేస్తున్నామా? ఎవరికి ఏం పాపం చేసామని, ఏం తప్పు చేసామని క్రైస్తవులంటే ఇంత కక్ష, ఇంత కుట్ర? ఆ సేవకుడు ప్రవీణ్ గారు ఏం తప్పు చేశాడని ఆయన అంత దారుణంగా చంపాలా? కాబట్టి ప్రవీణ్ పగడాల గారు తనకు 2 కుమార్తెలు ఉంటే వాళ్ళతో పాటు ఇంకో 2 కుమార్తెలు లేడీస్ని పెంచుకుంటూ, అంత మాత్రమే కాకుండా అనేక మందికి ఆయన ఏదో మతాన్ని ప్రబోధించడం వరకు గర్ల్స్ని అడాప్ట్ చేసుకున్నారు, చదివించారని కూడా చెప్పారు. అవును, ఆయన చాలా మందికి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాడు. సమాజానికి అవసరమైనటువంటి విషయాలు ఏదో మతం అనేటువంటి ముసుగు తగిలిస్తున్నారు తప్ప ఆయన మంచి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన అనేక మందికి ఆదర్శమైనటువంటి వ్యక్తి. ఏదో నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్, ఏదో 4 మాటలు నేర్చేసుకొని బతకడం కోసం ఆయన ఇక్కడికి రాలేదండి. ఆయన అనేక మందికి బతికించడం కోసం వచ్చాడు. ఆయన లైఫ్ సాక్రిఫైస్ చేశాడు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఆయన చాలా స్టాండర్డ్స్ ఉన్నటువంటి వ్యక్తి, మంచి స్టాండర్డ్స్ కలిగినటువంటి వ్యక్తి. ఆయన అనేక మంది సోషల్ వర్క్స్ చేస్తూ వచ్చారు. క్రైస్తవ సమాజానికి మాత్రమే కాకుండా మినిమం ఆయన రెస్పాన్సిబిలిటీ, సొసైటీ పట్ల ఆయనకు ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ ఆయన చూపించుకున్నారు. అనేక మంది ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా మహిళలు కూడా